రాజుల పలావ్ ఎలా ఉందో టేస్ట్ చూద్దాం. చూసారు కదా, చాలా స్పైసీగా ఉంది. గైస్ నేనైతే ఇక్కడ కాకినాడలో ఉన్న డైరీ ఫార్మ్ సెంటర్ లో కోకిల రెస్టారెంట్ కి అయితే వచ్చేసాను. చూసారు కదా, రండి. మన కాకినాడలో డైరీ ఫారం లో ఉన్న ఈ కోకిల బిర్యానీకి అయితే నేను వచ్చేసాను. ఇక్కడ వచ్చేసి డైనింగ్ అయితే లేదండి, కంప్లీట్ గా మనం ఇక్కడ పార్సల్స్ అయితే తీసుకెళ్లి ఇంటి దగ్గర అయితే తినాలి. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది ఇది 2019లో అయితే స్టార్ట్ చేశారంటండి. ఇది ఒకటే కాదు, బ్రాంచ్ ఇంకో బ్రాంచ్ ఉంది మన ఒంటిన్ టౌన్ లో అయితే ఉందంటండి. ఇక్కడ చాలా బాగుంది టేస్ట్ అని వాళ్ళు వీళ్ళు చెప్పడం కాదు, నేనైతే నిజంగా టేస్ట్ చూసాను, నాకు చాలా బాగా నచ్చింది. నేను ఇక్కడ ఎందుకు వీళ్ళ వీడియో చేశాను అంటే, ఇక్కడ వీళ్ళైతే రిక్వెస్ట్ చేయడం కాదు, నా ఓన్ గా నేను వచ్చి చేశాను. ఎందుకు అంటే ఇక్కడ చాలా బాగుంది. అలాగే ఇక్కడ ఒక బిర్యానీలో హాఫ్ అయినా సరే మనకి విత్ ఎగ్ కూడా ఇస్తున్నారు ప్రతి బిర్యానీకి కూడా. ఇక్కడ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, సో మర్చిపోవద్దు, విజిట్ చేయండి. అలాగే ఎవరైనా కోకిల బిర్యానీ తినుంటే మాత్రం జనతా పలావ్ అలాగే రాజుల పలావ్ కనుక తినుంటే నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన పేజ్ అయితే ఫాలో చేసేయండి. బాయ్. ఇది వచ్చేసి బాస్మతి రైస్, చూసారు కదా, ప్రతి దాంట్లో కూడా విత్ ఎగ్ తో ఇస్తారు. ఇది వచ్చి రాజుల పలావ్ ఉంది, చాలా స్పైసీగా ఉంటుంది. చూసారు కదా, మంచి కలర్ కాంబినేషన్ రెడ్ తో ఎలా ఉందంటే స్పైసీగా కనిపిస్తుంది మనకి. ఇది వచ్చి రాజుల పలావ్. నెక్స్ట్ ఇది వచ్చి చిట్టి ముత్యాల రైస్ అన్నమాట. చూసారు కదా, జనతా పలావ్. ఇది దీన్ని చిట్టి ముత్యాల రైస్ తో అయితే చేశారు. చూసారు కదా, దీంట్లో కూడా విత్ ఎగ్ ఇచ్చారండి. దీంట్లో మంచి ఫ్రై బిట్స్ అయితే ఇచ్చారు. ఇది 2 పర్సన్స్ అయితే తినొచ్చు. ఈ ప్రతిదీ ఒకటి కూడా అంతే. అలాగే ఇందులో కూడా కాంబినేషన్ ఫ్రై బిట్ అయితే ఇచ్చారు. దీంట్లో కూడా విత్ ఎగ్ అన్నమాట. ప్రతి రైస్ లో కూడా. ఈ కోకిల బిర్యానీకి స్పెషల్ ఏంటనుకుంటున్నారు? చూసారు కదా, ఈ 3 బిర్యానీ కూడా చాలా బాగున్నాయి, చాలా టేస్ట్ గా ఉన్నాయి. నిజంగా జెన్యూన్ రివ్యూ అయితే నేను ఇస్తున్నాను. కోకిల బిర్యానీ ద బెస్ట్ బిర్యానీ అని చెప్పుకోవాలి. చూసారు కదా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.